రేపు నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే బీఆర్ఎస్ రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్దమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా నిర్వహించి తీరుతామని, ఎన్ని కేసులు పెట్టినా రైతుల తరపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రేపు నల్గొండకు కేటీఆర్ వెళ్తారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు అనుమతి నిరాకరించారని విమర్శిస్తున్నారు. నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతు ధర్నాకు అనుమతి నిరాకరించారు. ఈ అంశంపై హైకోర్టును కూడా బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, విజయచంద్రిక, రేపు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో రైతు మహాధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసుల అనుమతిని కోసం దరఖాస్తు చేసుకున్న బీఆర్ఎస్ నేతలకైతే పోలీసుల నుంచి అనుమతి నిరాకరణ ఎదురైంది. అయితే కావాలనే పోలీసులు ట్రాఫిక్ కారణాల వల్ల సూచిస్తూ తమ రైతు మహాధర్నాకు అనుమతిని నిరాకరించారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా శాంతియుతంగా చేపట్టే ధర్నాను ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు. ఈ అంశానికి సంబంధించి హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా రేపు రైతు మహాధర్నాను ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు భీష్మించుకుని ఉన్నారు. అయితే ఇప్పటికే మహాధర్నాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున రైతులను కూడా తరలించేందుకైతే బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని వచ్చిన తర్వాతనే క్లాక్ టవర్ సెంటర్ వద్ద రైతు మహాధర్నా నిర్వహించి తీర్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ రేపు ఎలా జరుగుతుందో అని చెప్పేసి కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రవికుమార్.